అందరికీ జై భారత్. తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి శుభవార్త. ప్రజలారా, మనకు 7వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. రైతు భరోసా గురించి ఒక విషయం మెల్లిగా బయటకు వస్తూ ఉంది. ఈసారి తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఖజానా లేదట, పైసలు చాలా తక్కువ ఉన్నాయట. సీఎం రేవంత్ రెడ్డి యాడిపోయినా దొంగ లెక్క చూస్తూ ఉన్నారు, అప్పులు పుడతలేవని మాట్లాడిండు మొన్నదాకా. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, ఈ యాసంగి రైతు భరోసా ఓన్లీ 3 ఎకరాల వరకు లేదంటే 4 ఎకరాల వరకు వేయబోతా ఉన్నా అని మళ్ళా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అసలు దాంట్లో నిజాలు ఎన్ని? తెలంగాణ ప్రభుత్వం దగ్గర పైసలు లేవా? లేకపోతే తెలంగాణ సీఎం జీతం 4,10,000 రూపాయలు ఎందుకు తీసుకుంటాడు? 7 వస్తూ ఉన్నాయి. అట్లనే ఎమ్మెల్యేల జీతాలేమో ఒక్కొక్కలకు 2,68,000 రూపాయలు ఒక్కొక్క నెలకు. పైసలా లేకపోతే మనము సంచులు నింపుకపోతే ఒక్కొక్క ఎమ్మెల్యే మొత్తానికి తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలు 2,68,000 రూపాయలు. మనం ఒక 10-15 తెల్ల సంచులు నింపుకొని పోతే తెల్ల సంచులలో పడతాయి అలా పైసలు. అన్ని జీతాలు వాళ్ళకి వేసుకుంటా ఉన్నారు, కానీ మనకు మాత్రము రైతు భరోసా 3 ఎకరాల వరకు ఇచ్చుడు కూడా కష్టమట. మరి హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా ఒక రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక అవన్నీ ఎందుకు, వీడియోని అయితే చూద్దాము. వీడియోను ఎండు వరకు చూడరు. చూసే ప్రతి ఒక్కళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గింత గొప్పగా ఉంది మన ప్రభుత్వం అని చెప్పుకోనికి గ్రూపులలో గిల్లా షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మన రైతులం అంటే మన ప్రభుత్వానికి ఎంత ప్రేమ, వల్లమాలిన ప్రేమ. కాబట్టి వీడియోను మీరు ఖచ్చితంగా చూస్తారని నాకు కూడా నమ్మకం కలిగింది. గిట్లా పైసలు పడే అని అందరు మెసేజ్లు పెడతా ఉంటారు తమ్నెల్ మీద. ఏదో మీద ఏమంటారు, మీద మెరుపు లోపల పురుగు, మేడి పండు చూడ మేలిమైండును పొట్ట ఇప్పి పురుగులు అన్నట్టు. ఇట్లా కాదు, దీని వెనకాల ఏముందో చూపిస్తాయి. ఇప్పుడు మొన్న ఏం చెప్పిరయ్యా, ఇది ఎకరానికి 10,000 పంట నష్ట పరిహారం. ఇప్పటికీ ఏ జిల్లాలో అయినా ఏ రైతులకైనా డబ్బులు పడ్డాయా అంటే రైతు భరోసా గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు కొన్ని మీకు యాది చేస్తా ఉన్నా. రైతాంగానికి ఏమని మాట్లాడిండు? 12 జిల్లాలలో వరద ప్రభావం నష్టం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి 7 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిండు. ఏమని? పంట నష్ట పరిహారం ఎవరెవరు జరిగిందో వాళ్ళకి ఎకరాన 10,000 రూపాయలు ఇవ్వాలి. ఎంత పంట నష్ట పరిహారం జరిగింది అంటే ఇక్కడ మనకి ఇచ్చిరు, ఇంచుమించు 5 లక్షల ఎకరాల వరకు పంట నష్ట పరిహారం జరిగింది. గొర్రె చచ్చిపోతే 5,000. గేదె మీకు ఇది కనబడాలి, మంచిగా చూపిస్తుంది చూడరు. నేను మాట్లాడితే గిట్నే కొందరు ఫేక్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఫేక్ గాళ్ళంతా మీరు కాంగ్రెస్ వాళ్ళే అని నాకు తెలుసు, కానీ ఒరే నాయన మీరే చూడరు. మీ సార్ ఇచ్చిండు. గొర్రె చనిపోతే 5,000 గిడున్నాయి 5,000. గేదె ఆవు మృతి చెందితే 50,000. మరి ఈ గేదె గొర్రె ఆవు చచ్చిపోతే 5,000 50,000 వాళ్ళకి నచ్చినాయి అయ్యా? మెల్లగా చెప్పుర్రి చెవుల, లేకపోతే కామెంట్లు చెప్పుర్రి. ఇది ఇట్లా చూసుకుంటే ఇంకోటి, ఎవరైతే మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఇస్తాము. తెలంగాణ వరద ఘాతకానికి ఎంతమంది మృతి చెందిరు అనేది కూడా మీరే చెప్పారు కదా. అలా కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇచ్చిండ్రా. ఇంకా ఏమంటా ఉన్నాడు, నీట మునిగిన ఇంటికి 15,000. నియాశ్రైనటువంటి వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు. నియాశ్రైలు అంటే గిట్ల ఇల్లు లేక ఈ బీరదాన్లు కట్టుకొని గిట్లా ఊరుచుకుంటూ ఉండేటోళ్లకు వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు అన్నీ అందుతూ ఉన్నాయా సక్రమంగా? మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కనబడతా ఉండు కదా, యనమల రేవంత్ రెడ్డి అనే ఈయన 4,10,000 రూపాయల జీతగాడు, మన జీతగాడు నెలకు తీసుకుంటా ఉన్నాడు. రైతు భరోసా గురించి మాట్లాడుకునే ముందు ఇది ఈరోజు పేపర్ మీకు చూపిస్తాయి. 9 నా తప్పు ఉంటే వెనకాల ఎగిరేస్తాను. 9/11/2025 ఈరోజుదే కదా. ఏముందో ఒకసారి చూద్దాం. వీళ్ళు ఏమంటా ఉన్నారు? ఎందుకు అంటే డబ్బులు లేవు, బడ్జెట్ లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి 298 కిలోమీటర్ల రోడ్డుకు 20,000 కోట్లు
ఫ్యూచర్ సిటీ బందర్ పోర్టు గ్రీన్ఫీల్డ్ హైవే ఖర్చు అంచనా ఓన్లీ రాష్ట్రంలో 88,799 అంటే 88,000 ఒక కోటి వేసుకోరిగా నా దగ్గర ఉన్నాయి. నా అమ్మ ఇల్లు ఇంకో కోటి దమ ఎత్తిగా వేస్తే 88,800 కోట్లు రైతులకు ఇచ్చనీకి ఈడ చచ్చిపోయిన గోదలకు ఆవులకు కుటుంబాలకు ఇచ్చనీకి వీళ్ళ దగ్గర లేవు. కానీ హైదరాబాద్ టు విజయవాడ హైవే కోసం కోమటిరెడ్డి మాట్లాడినటువంటి మాట ఎంతనయ్యా? ఇంచుమించు 88,000 నుంచి 800 88,800 కోట్లతో కొత్త రహదారులు నిర్మాణము. పైసలు అసలు డిసిమ్ కావన్నా లేదా పెద్ద ట్రక్ కావన్నా ఈ పైసలు దీనికి ఏం కావాలి? దీన్ని నాసొంటోడు ఎడ్డోడు గుడ్డోడు లెక్క పెట్టాలి. కానీ పుట్టిన కాడికి మొదలు పెడితే సచ్చిన దాకా 100 మంది కూడా లెక్క పెట్టరు. వీటిని 100 మంది ఎందుకు ఊరందరికి అప్పగించిన లెక్క పెట్టరు, అంత పైసే. మరి తెలంగాణ రైతులకు ఇచ్చినకి ఎందుకు అత్తలేవు మీకు చేతులు? ఇప్పుడు తెలంగాణ రైతుల గురించి ఏం చెప్పారో చూద్దాం. ఇక 88,800 కోట్లు ఇవాళ చెప్పిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే ఈడ ఓళ్ళు సూత్యగాళ్ళు మేమా? తెలంగాణ గవర్నమెంట్ దగ్గర పైసలు ఉన్నట్టా లేకపోతే లేనట్టా లేకపోతే మనను బ్రోకర్ గాలం చేద్దామని అనుకుంటా ఉన్నారా? ఇక మీరే చెప్పాలా దానికి సమాధానం. రాండి ఇక మాట్లాడుకుంటే తెలంగాణ రైతులందరూ జర నిరాశ పడకుండా జర చూడరు దీన్ని ఉరకబట్టే. తెలంగాణ రైతు భరోసా పైన ఆశలు. ఆ రైతుల అకౌంట్ ఒకేసారి ఓన్లీ 12,000 పడనున్నాయట. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. రైతు భరోసా పథకం కోసం రైతాంగము ఆశగా ఎదురు చూస్తూ ఉంది. ఇంకా వానాకాలం నాట్ల ముందు దీనికి రైతు భరోసా సంగతి మాట్లాడిండ్రు. అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు సార్ ప్రకటించిండు ఏమని? రైతు భరోసా మేము ఇస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము, ఆసక్తిగా ఎదురు చూసిండ్రు. అదేమిటో అని ఆనకాలం ముందు మాట్లాడిండు. ఇప్పుడు యాసంగి ఏమంటా ఉన్నారో ఒకసారి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా రైతులకు సహాయం పెట్టుబడి అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎకరానికి 6,000 చొప్పున 2 విడతల్లో మొత్తం 12,000 జమ చేయనుంది. రైతు భరోసా డబ్బుల కోసం రైతాంగం అంతా ఎదురు చూస్తూ ఉంది. యాసంగి ఇగో గుర్తుపెట్టుకోండి, ఇగో యాసంగి సీజన్లో రాష్ట్రంలో కేవలము 3 ఎకరాల భూమి కలిగిన రైతులకు మాత్రమే రైతు భరోసా కింద 6,000 జమ చేసి అయితే మిగిలిన రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చెయ్యలేదు, అంటే చెయ్యరట. దీంతో తమకు డబ్బులు వస్తాయో రావో అని భయపడతా ఉన్నారు. మరి ఈ యాసంగి సీజన్ ముగిసే వరకల్లా అందరి రైతుల ఖాతాల్లో డబ్బులు పడయా? 3 ఎకరాలు ఉన్నోళ్ళకు మాత్రమే రైతు భరోసానట. ఏ చెప్పుతో కొట్టుకోవాలి? నేను టైరు చెప్పా లేకపోతే పారాగానా లేకపోతే ఏదైనా మన బూట, ఆర్మీ బూట, పోలీసు వాళ్ళ బూట, ఇంకేదైనా బూట ఉంటే దాంతో కొట్టుకుంటా. ఎందుకోసమో 3 ఎకరాలకు 18,000 రూపాయలు వేసి ఎవరి కోసం ఇద్దామనేది? మరి మీరు ఓన్లీ హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా హైవే వేసనీకేమో 88,800 కోట్లు మీ దగ్గర పైసలు ఉన్నాయి. తెలంగాణ రైతులతోటి ఓట్లు వేయించుకొని నాటకాలు దొబ్బుతున్న మీ దగ్గర 3 ఎకరాల వరకే రైతు భరోసా ఎత్తానుడు ఎంతవరకు నువ్వు అద్దే? ఇది తెలంగాణ రైతులకు చెప్పాలి. నేను ఏం చూపిద్దాం అనుకున్నా అంటే తెలంగాణ సీఎం జీతం ఎంత అంటే మన సీఎం జీతము, అట్లనే ఎమ్మెల్యేల జీతాలు కూడా ఎంత. అప్పుడప్పుడు అందరికీ ప్రచారం చేస్తే అర్థమవుతుంది. మీ ఎమ్మెల్యే వచ్చినప్పుడు అడుగుతారు, సారు మీకు జీతం గింతనట కదా, మరి మాకు పని మోరి లైటు మా అభివృద్ధి ఏంది కథ అని అడుగుతారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకన్నా తెలుసా ఎమ్మెల్యేకి జీతం ఎంత ఉంటుందని, సీఎంకు జీతం ఎంత ఉంటుందని తెలుసా? తెలియదు. కానీ మొత్తానికి టోటల్గా భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలల్లో మన ఎమ్మెల్యే తోపుగాళ్ళు, వీళ్ళకే జీతం ఎక్క. మళ్ళీ మన సీఎంఏ పుడింగు, ఈయనకే జీతం ఎక్క. కడమోళ్ళందరూ ఉత్తుత్తగాళ్ళు అన్నట్టు. యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకా ఇటు మహారాష్ట్ర సీఎంలు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కిందన వీళ్ళంతా. ఎందుకంటే నాకు 4,10,000 రూపాయలు నెలకు సారుకు, మామూలు పైసనా? సరే ప్రజలారా, ఈ వీడియో చూసిన మీరు
3 ఎకరాల వరకు కనుక ఈ యాసంగి సీజన్ రైతు భరోసా ఏ రకంగా ఉంటుంది, ఏం కథ, ఏం లెక్క అనే ముచ్చట మీద ఒకటైతే ముచ్చట విడుదల చేసిరు కదా. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుతా ఉన్నా. మొత్తానికి రైతు భరోసా గురించి చాలామంది చర్చిస్తూ ఉన్నారు. రైతులకు మాత్రం ఏం ఎఫెక్ట్ జరిగినా మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకునే పరిస్థితుల్లో అయితే లేరు, కనబడుతుంది ఆ రకంగా. అది ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ప్రజాపాలన చెయ్యాలని కోరుకుంటా ఉన్నాం. మనకు ఎవరు మాట్లాడారు దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాలని కోరుకుంటా ఉన్నా. ఇది అన్ని పార్టీల గ్రూపులలో నూకేత్తి ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రచారం ఉన్నది, మంచిగా వేసుకుంటారు పాట, అదొకటి ఉందా. ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి, అందులో కూడా వేసుకుంటారు. 3 ఎకరాలు ఇచ్చుడేంద్రా నాయన, ఉన్నది ఎగదొబ్బుతే అయిపోతుంది కథం గట్ల అన్నట్టు. అందరికీ జై భారత్, జై తెలంగాణ, జై రైతన్న.